హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ రెండు కోడి పిల్లలకి కాళ్ళు ఇరిగిపోయిందండి. దీని ఇక్కడ చూసారు కదా, దీని కాలు ఇక్కడ జాయింట్లో ఇరిగిపోయింది, కనిపిస్తుంది కదా, ఇక్కడ జాయింట్లో ఇరిగిపోయింది. అండ్ ఈ కోడి పిల్లలకు కూడా సేమ్ అలాగే అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ జాయింట్లో అనేది విరిగిపోయింది. ఇవి ఫుడ్ తినేటప్పుడు పెద్ద కోళ్ళు కొట్టడం వల్ల ఇది ఇలా జరుగుతుంటుంది. సో ఇప్పుడు మనం వీటికి కట్టేలా కడతామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో మనం వీటికి ఫస్ట్ కట్టు కట్టాలంటే మన దగ్గర కాటన్ అయితే ఉండాలి. కాటన్ ఇది మెల్నెక్స్ అంటారు. ఇది మనం నొప్పులకి వాటికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి యాంటీబయాటిక్ అండి, ఇది ఇంట్రాసెప్టాజ్. అండ్ ఇది నిరోగిన్ పోర్ట్. ఇవి వచ్చేసి మనం బలానికి వేస్తాము. మన దగ్గర కట్టు కట్టడానికి ఇదైతే ఉండాలండి. జిప్సమ్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఎలా వేస్తాం చూపిస్తాను. అది ఫస్ట్ మనకి దీన్ని కట్ చేసుకోవాలండి, ఎంతవరకు కావాలి అంతవరకు. నేను ఇదైతే తీసుకున్నాను, ఇది సరిపోతుంది. ఇలాంటివి అయితే మనం ఇప్పుడు ఆ పెద్ద షీట్ని మనం ఇలా ఇంత షేప్లో అయితే చేసుకోవాలండి. మనం తర్వాత ఇలాంటిది ఒకటి తీసుకొని వాటికి ఇట్లా చుట్టుకోవడమే. ఇప్పుడు తర్వాత మనం దాన్ని ఫస్ట్ వాటర్తో కడుక్కోవాలి. మనం ఎక్కడైతే దీనికి గంపలు ఉన్నాయి చూడ, ఇది తెచ్చారా బ్రో? గంప ఉందా? దీన్ని తీసుకురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే మనం కట్టు కడదామండి. చూడండి, ఈ కాలు ఇరిగిపోయింది, ఆ లెఫ్ట్ లెగ్. ఎప్పుడైనా కానీ మనం దీన్ని గట్టిగా పట్టుకొని ఇట్లా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. మనం వన్ మోర్ థింగ్, మన దగ్గరికి బ్యాంబూ స్టిక్ అయితే ఉండాలండి. ఇది బ్యాంబూ స్టిక్. ఇది మనకి ఎంత సైజులో కావాలంటే దీనికి ఎంత అయితే సరిపోతుందో అంతకి కట్ చేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని, మనం మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా పెట్టుకోవాలి. ఎంతవరకు కావాలో అంతవరకు మనం స్ట్రైట్గా పెట్టుకోవాలండి. దీన్ని లెగ్ని స్ట్రైట్గా పెట్టి ఇలా కట్టేయాలి. చూపిస్తాను అది మీకు. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం పూర్తిగా తడుపుకోవాలండి. తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ మనం కాటన్ తీసుకొని చుట్టాలండి ఫస్ట్. ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఇది ఉంటుంది కదా బ్యాంబూ స్టిక్, ఇది ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 2 సైడ్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ పెట్టాం కదా, మళ్ళీ ఆపోజిట్ దానికి పెట్టుకోవాలి. మనకి ఇంత అయితే సరిపోతుందండి, చిన్నపిల్ల కాబట్టి. సరే కదా, ఇప్పుడు ఈ స్టిక్ని తీసుకొచ్చేసి మనం ఫస్ట్ గట్టిగా లాగి పట్టుకోవాలండి. గట్టిగా ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఇది ఉంటుంది కదండి, మనం తడుపుకున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. అది 2 స్టిక్స్ సరిపోలేదండి, మనకి ఇంకో స్టిక్ కూడా అవసరం.
5 minutes తర్వాత మీకు అది ఏ విధంగా అయిందో మీకు ఒకసారి చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా అయితే అయ్యింది. మనం 10 days తర్వాత తీస్తే మనకు ఆ జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మీకు అలా చేసింది ఒకటి నేను ఆల్రెడీ చేశాను, అది సక్సెస్ అయింది. దాన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్. తర్వాత వీటికి మనం ఇది మెల్నెక్స్ వచ్చేసి మనం నొప్పులకి వేస్తాము. అదేవిధంగా యాంటీబయాటిక్ అనేది 3 days ఇస్తాం వరుసగా. అంతే ఫ్రెండ్స్. మనం ఇంకా వీటికంటే పెద్ద వీటిని కొట్టకుండా టేక్ కేర్ చేసుకోవాలి. తర్వాత వీటికి 10 days లోపు అయితే మనకి సెట్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా గట్టిగా అయిపోద్ది. తర్వాత పట్టుకుందాం. తర్వాత మనం దీనికి మెల్నెక్స్ ఇస్తాము. అదేవిధంగా యాంటీబయాటిక్ 3 days ఇస్తాము. మెల్నెక్స్ కూడా మనం ఇది నొప్పులకు వాడచ్చు. మనకి దానికి నొప్పులు ఉన్నాయనిపిస్తే ఇచ్చుకోవచ్చు. చిన్నవి కదా, దీనికి 10 to 15 units ఇచ్చుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్. ఇది చూడండి, ఇక్కడ మనం ఇంజెక్షన్ కూడా ఇక్కడ మనం కన్ను ఉంటుందండి, కాలికి కానీ బోరకు కానీ మనకి మజిల్ అనేది ఉంటుంది. ఆ మజిల్కే వేయాలి ఇంజెక్షన్. అదేవిధంగా మనం యాంటీబయాటిక్ ఇంట్రాసెప్ట్ యాజ్ యూస్ చేస్తామండి. ఇంట్రాసెప్ట్ యాజ్ ఇది చేసి మనం 10 units యూస్ చేస్తాం. ఇదిగోండి. ఇలా రబ్ చేయాలి మనం ఇంజెక్షన్ వేసిన తర్వాత. అంతేనండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఆపరేషన్ అయితే. ఆఫ్టర్ 10 days మనం తర్వాత దీన్ని రిమూవ్ చేసేయడమే. అప్పుడు మనకి ఆ ఫ్రాక్చర్ అనేది సెట్ అవుతుంది. చూస్తున్నాం కదండి, ఇది నేను 2 months బ్యాక్ ఇది కట్టాను. ఇప్పుడు రికవరీ అయింది. ఇది చూడండి ఒకసారి.